హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి లక్కీ సెకండ్ బర్త్డే అనమాట. ఆల్రెడీ జరిగిపోయి 2 months అవుతుంది, కానీ వీడియో పోస్ట్ చేయడానికి టైం లేక చేయలేదు. బట్ ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాను ఒక్కొక్కటి అని చెప్పేసి నేనైతే పోస్ట్ చేస్తున్నాను. అండ్ లక్కీకి అయితే ఇదిగోండి, మా కొలీగ్ ఉన్నారనమాట స్కూల్లో, ఆవిడ చేత చేయించిన కేక్. కాకపోతే కరెంట్ అది లేకపోవడం వల్ల సో అది ఎక్కువ మెల్ట్ అయిపోయింది అనమాట. అందుకని చెప్పేసి అంటే ఫ్రిడ్జ్లో పెట్టడానికి లేదంట, అందుకని మెల్ట్ అయిపోయింది బాగా. అండ్ మేమైతే ఫుల్గా ప్రిపేర్ అయిపోయాం అందరం కూడా. సో మేము ఏం చెప్పాము అంటే డిన్నర్ కూడా పెట్టామన్నమాట. దానివల్ల ఏంటి అంటే కొంచెం ఇంకా జనాలు అయితే ఇంకా రాలేదు. సో మనం డెకరేషన్ అది నీట్గా తీసుకోవచ్చు కదా అని చెప్పేసి నేనైతే వీడియోస్ తీశాను. అండ్ అలాగే అక్క పిల్లలు వీళ్ళందరూ అయితే, పిల్లలకి ఇంకా చెప్పక్కర్లేదు ఏముంది, ఎంజాయ్ చేస్తారు కదా. బర్త్డే అంటేనే వాళ్ళకి కేక్, బెలూన్స్, ఇంకేమైనా గిఫ్ట్ ఐటమ్స్ ఉంటే అవి అంతే అనమాట. సో ఇక్కడ కూడా వీళ్ళందరూ క్యాప్స్ పెట్టేసుకుని బెలూన్స్ తోటి ఆడుతూనే ఉన్నారు కంటిన్యూస్గా. అండ్ డెకరేషన్ వచ్చేసి సలీం చేశాడనమాట. సో మొత్తానికి ఇంకో చిన్నత్తయ్య గారు వచ్చారు, అండ్ అలాగే సర్ల గారు వచ్చారు. మిగతా వాళ్ళు అయితే ఇంకా రాలేదు. సో అందరూ ఆల్మోస్ట్ 9 ఆ టైంకి వచ్చారనమాట పిలిచిన వాళ్ళందరూ కూడా. అండ్ మేమైతే 7:30కనే చెప్పాము అందరికీ, బట్ 9కి వచ్చారు, ఎందుకంటే డిన్నర్ టైం కదా అది. సో మొత్తానికి అయితే ఇంకా లేట్ అవుతుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే కేక్ కటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఇంత లోపల లక్కీ వచ్చేసి అందరితో చక్కగా ఆడుతూ, వాడు టైంపాస్ చేస్తూ, మాకు టైంపాస్, మా చేత కూడా టైంపాస్ చేయిస్తూ చక్కగా ఉన్నాడనమాట. సో డ్యాన్సులు, పాటలు అన్నీ, ఇంకా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా ఇలా కాదు అని చెప్పేసి ఫస్ట్ అయితే కేక్ కటింగ్ చేయించేద్దాము, సో దట్ అప్పుడు వీళ్ళు కామ్ అవుతారు అని చెప్పి ఫస్ట్ కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేస్తాము. అండ్ ఇదిగోండి, సో లక్కీకి చాలా ఇష్టమైన పార్ట్ అనమాట ఈ కేక్ కటింగ్. లక్కీకి ఒకరికే కాదు, చాలామంది పిల్లలకి ఇలాగే ఇష్టము. అండ్ లక్కీ గడ అయితే ఏ తిక్క పెట్టలేదు. సో ఫస్ట్ బర్త్డే కూడా వాడు చాలా మాతో పాటు చాలా అనమాట, ఎంత ఓపిక్గా అలా వెయిట్ చేశాడో. లాస్ట్లో డ్రెస్ మార్చి వరకు అలా ఉన్నాడు తప్ప, బట్ ఇప్పుడైతే అసలు ఏ గోల లేదు. సో వాడికి కొంచెం తెలిసింది కదా, అందుకని చెప్పేసి. అండ్ పిల్లలందరినీ కూర్చోబెట్టి చక్కగా కేక్ కటింగ్ అయితే చేశానమాట. అండ్ నాకు కూడా చాలా బాగా అనిపించింది. సో ఏంటో తెలీదు, అంటే ఇలా బర్త్డేస్ అవి పిల్లలు సెలబ్రేట్ చేస్తే మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత లక్కీకి అందరూ కేక్ తినిపించారు. సో దట్ దాని తర్వాత బెలూన్ లోపల చాక్లెట్స్ వేసి ఇలా పైకి పెట్టి పేల్చమని చెప్పాము. దత్తుగా అయితే అసలు పేల్చాడంట, వాడు దాంతోనే ఆడుకుంటానన్నాడు. బట్ అన్నపూర్ణ అయితే పేల్చేసింది అనమాట. సో వీళ్ళు ఇంకా చాక్లెట్స్ తీసుకోవడం, అండ్ అలాగే లక్కీ గాడు ఈ బర్త్డే రోజున స్పెషల్గా కేక్ తినేసాడు, ఎక్కువ చాక్లెట్స్ తినేసాడు. చాక్లెట్స్ మేము అయితే అస్సలు మ్యాక్సిమం ఇవ్వమన్నమాట, కానీ ఈ టైంలో ఇంకేం చేయలేం కదా, అలా తినేసాడు అనమాట మొత్తానికి. ఇంకా పిల్లల్ని ఈ టైంలో మనం ఆపలేము, అంతే అనమాట. సో ఇంకో మొత్తానికి దత్తిగాడు కూడా వాడి సరదాతో వాడైతే పేల్చాడు చాలా బాగా. మళ్ళీ లక్కీ గారు ఎక్స్ప్రెషన్ చూసి నాకు ఇంకా నవ్వు వస్తుంది అనమాట వీడియో ఎడిట్ చేస్తుంటే.
అలా మేము కొంతసేపు అయితే టైంపాస్ చేసాము. అప్పటికే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 8 అయిపోయింది. అయితే ఏమైంది అంటే మేము చేసిన మిస్టేక్ ఏంటి అంటే దగ్గర టైం అవడం వల్ల స్నాక్స్ అండ్ అలాగే డిన్నర్ రెండు చాలా దగ్గర టైం అయిపోయింది. దానివల్ల ఏంటి అంటే స్నాక్స్ తినేసి ఫుడ్ ఎక్కువ తినలేకపోయారు అనమాట చాలామంది. సో అదొక్కటి మేము చేసిన మిస్టేక్. నెక్స్ట్ టైం నుంచి మేము ఇది రిపీట్ చేయము. స్నాక్స్ పెట్టినప్పుడు డిన్నర్ పెట్టకూడదు, డిన్నర్ పెట్టినప్పుడు స్నాక్స్ పెట్టకూడదు. ఒకవేళ డిన్నర్ ఉన్నప్పుడు స్నాక్స్ పెట్టాలి అంటే 5 అంతే, 5 to 6 మధ్యలో మనం స్నాక్స్ అనేవి పెట్టేసుకోవాలి. అది నాకు అనిపించింది. అలాగే ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలియచేయండి. మరిన్ని వ్లాగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.